ఒక యోగీశ్వరుడైనటువంటి కులపతి గారి సందేశాలు చెప్పుకుంటున్నాం. ఈ జన్మ చరితార్థం, సుఖవంతం, అర్థవంతం కావాలి అంటే భగవంతుని కార్యక్రమాన్ని చేయడానికి దీక్ష వహించాలి. భగవంతుని కార్యక్రమాన్ని చేయడానికి దీక్ష వహించాలి. కొంచెం దీన్ని వివరించుకుందాం. ఈ జన్మ అంటే ఇప్పుడు మనం తీసుకున్న జన్మ, మన అందరం జన్మ తీసుకున్న వాళ్ళమే. తీసుకున్నటువంటి ఈ జన్మ చరితార్థం కావాలి అంటే, చరితార్థం అంటే చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి అంటే, అంటే మనం భూమి నుంచి నిష్క్రమించిన భూమి మీద ఉన్నవాళ్ళు మనల్ని మర్చిపోకూడదు. మనల్ని, మన మాటల్ని, మన సందేశాల్ని, మన బోధల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి, చెప్పుకుంటూ ఉండాలి. అలా ఎవరి గురించి అయితే చెప్పుకుంటూ ఉంటారో వారి జన్మ చరితార్థమైనట్టే. ఇప్పుడు చూడండి, కులపతి గారి యొక్క సందేశాలు మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఎప్పుడో 1980 సంవత్సరంలో చెప్పినటువంటి సందేశాలు ఇప్పుడు మనమంతా చెప్పుకుంటున్నాం. ఓ రమణ మహర్షి గారి చెప్పుకుంటాం, ఓ వివేకానంద గారి చెప్పుకుంటాం, మన పత్రి గారి సందేశాలు చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళంతా చరితార్థులు అయ్యారు. ఎప్పుడో యుగాల నాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సందేశాలు చెప్పుకుంటున్నాం. వశిష్ఠుల వారు చెప్పిన సందేశాలు చెప్పుకుంటున్నాం. వేదవ్యాసుల వారు చెప్పినటువంటి సందేశాలు చెప్పుకుంటున్నాం. జీసస్ చెప్పిన సందేశాలు చెప్పుకుంటున్నారు. మహమ్మద్ ప్రవక్త చెప్పిన సందేశాలు చెప్పుకుంటున్నాం. అలా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జన్మ చరితార్థమైనట్టే. అలాగే మనం ఈ జీవితంలో మనం చేసే పనులు మన తర్వాత కొంతమందైనా చెప్పుకోగలగాలి. అప్పుడు మన జన్మ కూడా చరితార్థమైనట్టే, గొప్పగా జీవించినట్టే. గుర్తుపెట్టుకోండి, ఏదో జీవించాము అంటే కాదు. పుట్టిన ప్రతి ఒక్కడూ జీవిస్తాడు. దాన్ని బ్రతకడం అంటారు. 84 లక్షల జీవరాశి పుట్టినవి ఏయైనా సరే బ్రతుకుతాయి, తర్వాత నిష్క్రమిస్తాయి. కాదు, వాళ్ళు నిష్క్రమించిన వాళ్ళని తర్వాత తరాలు మర్చిపోకూడదు, వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు వాళ్ళ జన్మ చరితార్థమైనట్టు. ఆ రకమైన జీవితం జీవించగలగాలి.